హలో గైస్, ఐఎమ్ బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో. ఈ వీడియో వచ్చేసి కెండియన్ వార్ ప్లేన్ హెరిటేజ్ మ్యూజియం దగ్గర ఉన్నాం మనం. ఇది మౌంట్ హోప్ అనే ప్లేస్లో ఉంది, నియర్ టు హ్యామిల్టన్ అనే సిటీకి. సో ఈ వీడియోలో కెండియన్ వార్ ప్లేన్ ఓల్డ్ ప్లేన్స్ మ్యూజియం యొక్క లోపల ఎలా ఉంటాయి, ఆ టైంలో ఫైటర్ జెట్స్ అండ్ నార్మల్ ప్లేన్స్ అన్ని చూడొచ్చు అనమాట. హూ ఆర్ ఇంట్రెస్టెడ్, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి ఇది వీడియో చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఐఎమ్ గోనా షో యూ. ఇప్పుడే వచ్చాను, నేను పార్కింగ్ లాట్లో ఉన్నాను. కార్ అక్కడ పార్క్ చేశాను అండ్ విండీగా ఉంది ఇవాళ. సో దిస్ ఈస్ ఎంట్రన్స్. ఇక్కడ ఒక ప్లేన్ పెట్టి ఉంచారు. చూసారా, ఫైటర్ జెట్ జస్ట్ మోటార్ బైక్. వీక్ డే వచ్చాను, అయినా చాలా ఫుల్ ఉంది ఆల్మోస్ట్ పార్కింగ్ లాట్. వీకెండ్ అయితే చాలా బీభత్సంగా ఉంటుంది అనుకుంటా. ఈజ్ ది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి $14 ఆర్ $15 టికెట్ ఉంది. 14 పాయింట్ చేంజ్ సంథింగ్, ఎంతో రీజనబుల్ ప్రైస్. కెనడియన్ ఫ్లాగ్స్. So let's go and check this out, guys. Let's go. సో ప్రిమైసెస్ అండర్ 24 hours వీడియో సర్వైలెన్స్. సో ఇక్కడ అవర్స్ ఇచ్చారు. మండే అండ్ ట్యూస్డే క్లోజ్డ్ అనమాట ఇది. అండ్ వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే 9 AM to 5 PM. సో ఎవరైనా పెట్స్ తీసుకొచ్చేవారు, నో పెట్స్ అలౌడ్ అండ్ నో అవుట్ సైడ్ ఫుడ్స్. క్యాంటీన్ ఏదో ఉండేది అనుకుంటా లోపల, సో అందుకని అనుకుంటా రీజన్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు దిస్. హలో అగైన్. వెనకాల బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, కౌంటర్ ఉంది. సో అక్కడికి వచ్చి మనం చూపిస్తే ఇక్కడ రెస్ట్ బ్రాండ్ లాగా ఒకటి ఇస్తారనమాట. నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. సో ఇది రెస్ట్ బ్రాండ్ లాగా ఇస్తారు. ఇది ఎంట్రన్స్ అనమాట. సో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మొత్తం డీటెయిల్గా ఉంటాయి. ఇండియన్ వార్ ప్లేన్స్ 1920 నుంచి హిస్టరీ స్టార్ట్ అనమాట, కెండియన్ వార్ ప్లేన్స్ది. సో ఇక్కడ చూడొచ్చు మొత్తం అన్ని ఏ వార్స్లో పార్టిసిపేట్ చేశారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైటర్ జెట్స్, సోల్జర్స్, పైలట్స్, అంతా హిస్టరీ అంతా ఉంది. సో చూసారా, అక్కడ హ్యాంగింగ్ అవుతుంది. ఇది ఏ అనుకుంటా. చూద్దాం ఎలా వర్క్ అవుతుందా. హలో డెనీస్. Hi, I'm Dennis James Bradley, founding member of the Canadian Warplane Heritage Museum. I absolutely love flying and I love aircrafts. I'm really tall and was too tall for the RCF. In fact, so when I was 24, I got a private pilot license instead. And my flying journey began. I studied at the University of Western Ontario and was great at football. My skills were noticed by the Hamilton Tiger Cats of the Canadian Football League,
They asked me to try out for them, but they wanted me to play a whole season without being paid. So I decided to work for family's business, the F.G. Bradley Company. I can tell you more about my passion for aircraft, how the museum got started, tragic fire changed our course, Goodbye, Dennis. our mission, and mandate. What would you like to hear about first? Goodbye, Dennis. Goodbye, Dennis. Okay. Well, it was nice meeting you. See you later. బాయ్. ఏదో క్యాజువల్గా అడిగా డెనిస్, ఇదేంటి కొంచెం సీరియస్గా మొత్తం హిస్టరీ మొత్తం చెప్తున్నాడు. కెనడియన్ నేవల్ ఆర్మీ ఏవియేషన్, రాయల్ కెనడియన్ ఎయిర్ ఫోర్సెస్ ఓవర్సీస్ అన్నీ వరల్డ్ వార్ 1, 2 ఆ టైంలో అనుకుంటా. అండ్ కోల్డ్ వార్. ఫైటర్ జెట్స్ జర్మనీకి అయిపోయి వెళ్ళినప్పుడు. నైస్. సో ప్లేన్ ఇక్కడ హ్యాంగింగ్ చేశారు, జస్ట్ లైక్ ఎ మోడల్ అనుకుంటా. స్టార్టింగ్ లుక్లే అసలుకి చాలా, ఐ మీన్ చాలా నీట్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజియం చాలా మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది అనమాట. ఇంకొక ఇది వద్దు, నావిగేటర్ అంట, ఎయిర్ ఫోర్స్లో నావిగేటర్, ద బ్రిటిష్ కామన్వెల్త్ ఎయిర్ ట్రైనింగ్ ప్లేన్. సో దీంట్లో ఈ ఎల్లో వాడిట్స్లో ట్రైనింగ్ ప్లేన్ అనమాట. సో వీటిల్లో ట్రైన్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇది డిఫరెంట్ ఆల్టిట్యూడ్స్కి డిఫరెంట్గా ప్లేన్స్ అనమాట, ట్రైనింగ్ ప్లేన్స్. అంటే ఒక్కొక్క 1000 ఫీట్స్కి ఒక్కొక్క ఎయిర్ క్రాఫ్ట్స్ అలా ఉంటాయి కదా. కొన్ని ఒక లెవెల్ వరకు వెళ్తాయి, కొన్ని చాలా డీప్కి వెళ్తాయి అలా. సో ఇక్కడ డిఫరెంట్ ఎయిర్ క్రాఫ్ట్స్ అని ఉన్నారు. ఈ ఇంజనీరింగ్ అంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎలా వర్క్ చేశారు అని డిఫరెంట్ పీపుల్ని ఒక జస్ట్ ఏ రూపంలో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేసి పెట్టినట్టున్నారు. ఫ్యాక్టరీ వర్కర్ అంట ఏమో, అలా డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేశారు వీటిలో. అప్పుడు ఓల్డ్ 1940s ఆ టైంలో ఉమెన్ డ్రెస్సెస్, ఉమెన్ డివిజన్, ఎయిర్ ఫోర్స్ ఉమెన్ డివిజన్. యా, ఇక్కడంతా హిస్టరీ గురించి అంతా చూసుకోవచ్చు. కామన్వెల్త్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. సో ఇది వచ్చేసి జీ సూట్ అంటారు. ఫైటర్ జెట్స్లో వేసుకునే వాళ్ళందరూ ఆ సూట్ హెవీ ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు వాళ్ళు బ్లాక్ అవుట్ అవ్వకుండా ఉండడానికి ఉపయోగిస్తారన్నమాట. ఇది బ్లాక్ అవుట్ అవుతారు ఆ స్పీడ్స్లో. ఐ మీన్ అవ్వకుండా జీ సూట్ అనేది హెల్ప్ చేసిద్ది. బ్లడ్ ఎయిర్ ఫ్లోని ప్రాపర్గా అప్ టు డౌన్ ఫ్లో చేస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ చూసారా ఫైటర్ జెట్స్ యూనిఫామ్.
ప్రాపర్ ఎంట్రన్స్. ప్రాపర్ ఎయిర్ క్రాఫ్ట్స్ డిజైన్స్. కెండియన్ వార్ప్లేన్, ఇవన్నీ ఓల్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా బాగా సెక్యూర్ చేసి CF-105 ప్రాపర్గా సెక్యూర్ చేశారనమాట. జస్ట్ కాక్పిట్ ఇక్కడ పిక్చర్ ఉంది చూసారా? అన్ని కంట్రీస్ ఫ్లాగ్స్ ఉన్నాయి. ఇక్కడ గైడెడ్ టూర్స్, సెల్ఫ్ గైడెడ్ టూర్స్ అని ఉన్నాయన్నమాట. గైడెడ్ టూర్స్ తీసుకుంటే అలా ఆయన వచ్చి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ రిటైర్డ్ పీపుల్ ఉంటారు కదా, ఫిజిసిస్ట్స్ అండ్ పైలట్స్, రిటైర్డ్ న్యూక్లియర్ ఫిజిసిస్ట్స్ ఆల్రెడీ వర్క్ చేసి ఉంటారు కదా కెనడియన్ ఆర్మ్ ఫోర్సెస్లో. వాళ్ళు ఇక్కడ సెల్ఫ్ గైడెడ్ టూర్ కాదు, గైడెడ్ టూర్ అనమాట. ఎక్స్ట్రా పే చేస్తే సో వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ ప్లేన్ ఎక్కడ యూజ్ చేశారు, అక్కడ ఏం చూశారు. అదంతా అక్కర్లేదు అనుకుంటే నార్మల్ టికెట్ కొనుక్కోవచ్చు. అది కూడా కావాలంటే అది కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట మన టూర్లో. ఎయిర్ షో ఎవ్రీ ఇయర్ జూన్లో ఉండిద్ది, 18th 19th. చూడాలి నెక్స్ట్ ఇయర్ ఆ టైంకి మనం ఖాళీగా ఉంటే. మూసారు పైలట్స్. సో నో యాక్సెస్ పర్మిటెడ్ వితౌట్ టూర్ గైడ్ అంట. ఈ టూర్ గైడ్ ఆప్షన్ తీసుకుంటేనే లోపలికి వెళ్ళి మనం ఇన్ని చూడొచ్చు ఇవన్నీ. సో ఇది పైలట్ సీట్ అనమాట. అడుగుదాం వెళ్ళి అసలుకి ఎంత ఏంటి అని. సో ఐ వాజ్ రాంగ్. ఎక్స్ట్రా మనీ అయితే ఏం పే చేయక్కర్లేదు గైడెడ్ టూర్కి. ఇక్కడ అందరు రిటైర్డ్ పీపులే కాబట్టి జస్ట్ వెటరన్స్కి మనం మనీ ఏమైనా డొనేషన్స్ రూపంలో ఇవ్వచ్చు అనమాట, అంతే. Excited. I'm first time into this. You can sit in it too if you want. Oh, can you see it? Yeah. Oh, okay. Just step onto the seat and then you have to step onto the floor. That's how you have to get in. Oh, okay, no problem. Yeah. This is fighter jet, right? This was an interceptor. Okay. So it did have rocket pods on the wings, and it could have 50 caliber guns underneath it or rocket pods underneath. So we used them in Canada. We used them also in Germany. Oh, for in the war of Pardon? in the war, right? 1940. After the war, the Cold War. Right? Cold War, Cold right? War is when Russia was where they were threatened with nuclear weapons and stuff like that. Where the East was threatened with nuclear weapons from Russia, so we had our Cold War sort of our defense. Okay. Okay. And our defense was Western Europe, so Germany we defended, and also they could have come over Canada as well, over the North Pole. Mm-hmm. So we had to defend Canada as well. Okay. Yeah, that's nice. How many planes we can get on? I mean, like this. Well, there's normally more. There's a tour outside that start at 11, I think. But there's one out there. There's about 3 in here. There's one more outside, so maybe about 3 or 4. Okay. Yeah. Okay. Thank you. It's interesting.
Yeah. Interesting to learn about the history and all. Yes. Yes, very interesting. Yeah. You know, and Canada had a very big presence after World War II. We were like, I think, the third or fourth largest air force in the world at the time. Oh, So we had a huge presence because of what we had done in the war, and then that carried on for the Cold War for a while, and then after that, politics got involved and sort of. yeah. But we have a good reputation. Let's put it that way. The engines too. We had our own engine company, Arenda Engines. Mm-hmm. So we built the engines for it as well. So it was a totally 100% Canadian-built airplane. Yeah. Guys were maintaining very well. Yeah. It was so pristine and very good. Yeah. Yeah, and it's great that people get to see it because a lot of people don't realize that we were at that time we were designing and building our own airplane. Yeah. So fascinating to see all the time, right? As Yeah. a kid, you know. Yeah. Especially. Yeah. Pardon me. May I sit? Pardon me? May I sit? Because you sit here. Yeah, just wait a second when he's done. Yep. Yep. Okay, sir. Thank you. All right, thank you. Thank you so much. Enjoy your day. Yeah, thank you so All much. right. చూసారా ఫ్రెండ్స్, సో ఇక్కడ 11 ప్లేన్స్ వర్కింగ్లో ఉన్నాయంట. ఆ 11 ప్లేన్స్ మనము ముందుగానే బుక్ చేసుకుని వాటితో ఫ్లై కూడా చేయొచ్చంట. సూపర్ థింగ్ కదా. ఎప్పుడు నేను ఈ ఫైటర్ అండ్ ఇంటర్సెప్టర్ ప్లేన్స్ ఆర్ ఫైటర్ జెట్స్లో మనం ఎప్పుడు అసలు టచ్ కూడా చేయనివ్వరు. బట్ ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే, సో ఇక్కడ వాలంటీర్స్ ఉన్నారన్నమాట. వీళ్ళు రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ చీఫ్స్ కానీ, మేబీ పైలట్స్ కానీ, ట్రైనీ పీపుల్ కానీ, వీళ్ళు యాక్చువల్గా ఈ ఫైటర్ ఇంటర్సెప్టర్ ప్లేన్స్లో ఇదైతే ఈ ఫ్లైట్లో యాక్చువల్గా ఫ్లై చేయొచ్చంట. మనం బుక్ చేసుకోవాలంట హవర్ కిందని. సో నయగ్రా ఫాల్స్ అన్నీ వెళ్ళి ఒక 2 to 3 రౌండ్స్ వెదర్ బాగుంటే అంత రౌండ్స్ కూడా వేస్తారంట. సూపర్ కదా అసలుకి. బయట ఇంకొక 4-5 ప్లేన్స్ ఉన్నాయన్నాడు. ఇక్కడ ఒక 6-7 ప్లేన్స్ ఉన్నాయన్నాడు. ఈ 11 ప్లేన్స్లో మనం ఇలా, నేను ఇప్పుడే ఎక్కాను ఇలా, చూసారా. యాక్చువల్గా ఎక్కి మనం పట్టుకుని ఆ టాగులు ఉండేది కదా, దాన్ని పైకి కిందకి మూవ్ చేయొచ్చు. యాక్చువల్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో వాళ్ళు పక్కనే ఉంటారు, వాళ్ళు లేకుండా మనల్ని ఎక్కనీరు ఒంటరిగా. సో ఇది ఫ్రీ అనమాట, ఎక్స్ట్రా కాస్ట్ ఏం లేదు. సో మనం పే చేసిన ఆల్మోస్ట్ $15 టికెట్. ఆ $15 టికెట్తోనే వీళ్ళు తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళు అడగచ్చు, ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ ఒకసారి అంటే వాళ్ళు చూపిస్తారన్నమాట. లోపల ఎక్కనిచ్చి అవన్నీ మొట్టుకుని ఇచ్చి, ఆ సీట్స్ అన్నీ మామూలుగా ఇది ఏ వరల్డ్ వార్లో ఎప్పుడు యూజ్ చేశారు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇది వచ్చేసి ఎస్పెషల్లీ కోల్డ్ వార్ జరిగింది కదా యుఎస్, అప్పుడు ఈ నార్త్ పోల్ వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఇది ఉపయోగించిన ప్లేన్ అంట. సో అక్కడ ఇంకోటి ఉంది కాక్పిట్, అవన్నీ యాక్చువల్గా వార్లో అన్నీ యూజ్ చేసిన ప్లేన్స్ అనమాట. ఐ లైక్ దిస్ గ్రీన్ వన్. ఏంటంటే మామూలుగా ఈ చిన్న ప్లేన్స్ ఇవన్నీ ఏంటంటే యుద్ధం జరిగేటప్పుడు ఆ కంట్రీస్లో ఫోటోగ్రాఫింగ్ అని వీటికి పంపిస్తూ ఉంటారు అనమాట. శత్రువులు వస్తున్నప్పుడు మామూలుగా ఫోటోగ్రాఫ్స్ చేయడానికి, కొన్ని నావిగేట్ చేయడానికి పెద్ద పెద్ద ప్లేన్స్, జెట్ ఫైటర్స్ వస్తాయి కదా, వాటిని నావిగేట్ చేయడానికి, అక్కడ ఫొటోస్ తీసి మెయిన్ బేస్కి పంపించడానికి ఇలాంటి ప్లేన్స్ అన్నీ వాడతారనమాట. ఈ ఎల్లో ఇవన్నీ బేసిక్గా ట్రైనింగ్ ప్లేన్స్ అనమాట. సో ఇది ట్రాన్స్పోర్ట్. డగ్లస్ DC-3 డకోటా అనేది వరల్డ్ వార్ II, ఇది కూడా ఆ టైంలోనే ఉపయోగించారు, 1944-45 ఆ టైం పీరియడ్లో. ఇది ట్రాన్స్పోర్ట్ అనమాట, సోల్జర్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి అటు ఇటు ఉపయోగించేవాళ్ళంట. ఇదేమో ట్రైనింగ్ ప్లేన్స్, ఎల్లో కలర్ది. ఇది ఇందాక బ్లాక్ దిక్కే కదా, దాంట్లో ఇద్దరు అనమాట. వెనకాల నావిగేటర్ ఉంటాడంట. సో ఆల్టిట్యూడ్స్ ఎలా, బాంబ్స్ ఎక్కడ నుంచి చేయాలి అంతా అతను డైరెక్షన్ ఇస్తే, ఫ్రంట్ ఉంటాడు కదా పైలట్, అతను నడుపుతాడు అనమాట. ఎలా వెళ్ళాలి ఏంటి, డైరెక్షన్స్, విండ్ అన్నీ వెనకాల, విండ్ డైరెక్షన్స్, ఆల్టిట్యూడ్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. మనవాడు ముందు ఉన్న పైలట్ ఏమో ఆ డైరెక్షన్స్ తీసుకుని దాని తగ్గట్టు ఫాలో అవుతారు. సో అప్పుడున్న మిలిటరీ ట్రక్స్ చూసారా, మినీ ట్రక్స్.
జీప్, నైస్ జీప్. సో ఇలా ఓల్డ్ 90s వార్ టైంలో నాస్టాలజిక్ ఫీలింగ్ కదా. అప్పుడు మనం కూడా పుట్టలేదు. సో కాకపోతే అప్పుడు ఈ వార్లో ఉన్న ప్లేన్స్, వరల్డ్ వార్ 1లో ఈ 2లో ఈ అన్ని ప్లేన్స్తో మనము ఎక్కి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. బెస్ట్ ఫీలింగ్. అన్ని ప్లేన్స్లోకి వెళ్ళలేదు, అలా ఒక 4-5 ప్లేన్స్లోకి ఉన్నాయన్నమాట ఎక్కి మామూలుగా ఎక్స్పీరియన్స్ చేయడానికి. ఇప్పుడు ఇలాంటివి పెట్టేసిన వాటిలో ఆల్మోస్ట్ ఇంజన్ ఇవన్నీ పాడైపోయి ఉంటాయి. కాకపోతే నీట్గా పెయింటింగ్స్ అన్నీ వేసి ప్రాపర్గా రిస్టోరింగ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఇందాక మన ఇండియా ఫ్లాగ్ హేరీగా ఇలా డిఫరెంట్ కంట్రీస్ ఫ్లాగ్స్ అన్నీ ఇక్కడ పెట్టారన్నమాట. సో ఇక్కడ కూడా బయట ఉన్నాయన్నమాట. అవి ఎవ్రీ ఇయర్ ఎయిర్ షోస్ చేస్తూ ఉంటారు. అప్పుడు టికెట్స్ కొనుక్కొని వచ్చి దగ్గర నుంచి చూడొచ్చు అనమాట ఇక్కడ. ఇదిగో పైలట్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కెనడియన్ మేడ్ అనమాట. ఇక్కడ ఉన్నాయన్నీ కెనడియన్ మేడ్ అనమాట. ఈ కెనడాలోనే తయారు చేసిన మిషన్స్ అన్నీ. ఇది బాంబర్ ప్లేన్ అనమాట. వరల్డ్ వార్ 2లో ఉపయోగించారంట ఇది. సో పైన ఈ ఫ్యాన్స్ చూసారు, నార్మల్ రెగ్యులర్. ఈ ఫ్యాన్స్ ఏమో హెలికాప్టర్ ఈ పైన ఫ్యాన్స్ ఉంటాయి కదా, ఆ టైప్లో డిజైన్ చేశారు. నైస్, బాగుంది. సో ఆ టైంలో ఉపయోగించిన బాంబర్ జెట్స్. ఇది యాక్చువల్ చాలా పెద్ద ప్లేన్. ఇది వింగ్స్ చూడొచ్చు, చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ నీట్గా వాష్రూమ్స్, క్యాంటీన్ కూడా ఉంది ఇక్కడ. సో ఎనబడి పిల్లలతో వచ్చినా కానీ వాళ్ళతో వచ్చినా కానీ హ్యాపీగా చిల్ అవ్వడానికి. యాక్చువల్లీ వైన్స్ కూడా ఉంటున్నాయి, వైన్స్, బీర్స్ కూడా ఉన్నాయి. సో అక్కడ క్యాంటీన్లో పే చేసి తీసుకోవచ్చు అనుకుంటా. ఇక్కడికి వచ్చిన క్యాంటీన్లో కూర్చుని ఇక్కడ తింటే పే చేసి వచ్చి ఇగో పిల్లలు చూసారా చిల్ అవుతున్నారు. మంచి వీక్ డేలో వచ్చారు. ఇదొక ఇంకో చిన్న ప్లేన్, CFGSR. ఇదిగో ట్రాన్స్పోర్ట్ ప్లేనే. సో ఇక్కడ నుంచి మిసైల్స్ డ్రాప్ అవుతాయి అనుకుంటా, ఇక్కడ ఈ సైడ్ నుంచి. మోస్ట్లీ ట్రాన్స్పోర్ట్ ప్లేన్స్, నావిగేటర్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. అదిగో CF-100 ఇందాక మనం ఎక్కింది ప్లేన్. ఇది వచ్చేసి లైట్ ట్రాన్స్పోర్ట్ నావిగేషన్ ట్రైనర్ ఫోటో సర్వేయింగ్ వెహికల్. ఇది ఫోటో సర్వేయింగ్కి వీటికి ఉపయోగించే వెహికల్ ఇది. ఇది ఇంకోటి ఉంది పెద్దది, ఇది నాకు తెలిసి బాంబరే ఉంటుంది. చూసారా ముందు బుల్లెట్స్ అవి వెళ్ళటానికి ఉన్నాయి చూసారు కదా. సో ఈ ఎల్లో ఇవన్నీ బేసిక్గా ట్రైనింగ్ ఇక్కడ ఉన్నాయండి. పైలట్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు కదా. సో ఇక్కడ ఒకరిని కూర్చోబెడతారు, ఇక్కడ నుంచి బుల్లెట్స్ ఇవన్నీ ఫైర్ చేస్తూ ఉంటారు అనమాట. మ్యాక్సిమం మ్యూజియంస్లో ఏంటంటే చాలా దూరం నుంచి టచ్ కూడా చేయనీరు అనమాట. దూరం నుంచి డు నాట్ టచ్ పెడతా ఉంటారు. ఈవెన్ వీటిలో కూడా పెట్టినప్పటికీ కాకపోతే అక్కడ గైడెడ్, ఇక్కడ లోపల పర్సన్స్ ఉన్నారు, వాళ్ళ హెల్ప్తో మనం లోపలికి ఎక్కచ్చు అనమాట. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఇది వచ్చేసి గ్రూమన్ అవెంజర్ అంట. ఇది కూడా
టార్పీడో బాంబర్ యాంటీ సబ్మెరైన్ ఎయిర్క్రాఫ్ట్ అంట ఇది. మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 276 మైల్ పర్ అవర్. ఇది 25,000 ఫీట్లో ఎగిరిద్దంట ఇది. వావ్, బాంబర్ జెట్స్ చూసారా వింగ్స్ ఎంత పెద్దగా ఉన్నాయో. అండ్ టైర్స్ చూడండి. ఇది హెవీ బాంబర్ అంట. ఆల్మోస్ట్ 70 ఫీట్ ఉంది. ఇది మ్యాక్సిమం ఫీట్ 275. దీంట్లో మెషిన్ గన్స్ అన్నీ ప్యాక్డ్గా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మిసైల్స్ని డ్రాప్ చేస్తారనమాట. ఈ ప్లేస్ ఉంది కదా, సో ఇక్కడ నుంచి మిసైల్స్ డ్రాప్ చేస్తూ ఉంటారు. అది కూడా ట్రైనింగ్ ఫ్లైటే. ఇక్కడ దీని మీద వెహికల్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఆయిల్ చేంజ్ చేస్తున్నట్టున్నారు. ఇదేమో మీడియం బాంబర్ గన్ షిప్. నైస్ పెయింటింగ్ కూడా వేసారు అమ్మాయిది. చూసారా ఫ్రంట్ గన్స్, బాంబర్ ఫైన్. ఆ కింద నుంచి అక్కడ బాంబర్స్ చూసారా, అక్కడ నుంచి రిలీజ్ అవుతాయి అన్నమాట. ఇక ఫ్రంట్ నుంచేమో గన్ స్ట్రైక్ అనమాట ఇది. సో ఇక్కడ ఇంకా కొన్ని ట్రైనింగ్ ఇవన్నీ ఉన్నాయి. వాటి మీద వెహికల్ రిపేర్స్ ఏమైనా ఉంటే ఇక్కడ అన్ని ఫిక్స్ చేసుకుంటున్నారు. పెయింటింగ్ కానీ గ్లాసెస్ కానీ అన్నీ ఈ పార్ట్ ఏరియాలో అంతా చేసుకుంటున్నారు అనమాట. షోకి నెక్స్ట్ ఇయర్కి అలా క్లీన్ చేసుకుని అన్నీ సెట్ చేసుకుంటున్నారు. సో దట్స్ ఇట్ అనమాట. ఇది ఇండోర్ టూర్ అనమాట. ఇండోర్ టూర్ వచ్చేసి ఇది ఇలా ఉండిద్ది. సో ఇంకా బ్యాక్ అవుట్ సైడ్ కూడా ఇంకా ఉన్నాయి కొన్ని, అవి చూపిస్తాను మీకు. సో ఇది ఎగ్జిట్ అనమాట ఫ్లై జోన్కి. పైన ఫ్లై జోన్ అండ్ అబ్జర్వేషన్ డెక్. సో ఇక్కడ ఫ్లై జోన్ అనేది ఉంది, రేడియో రూమ్ లాగా అనుకో. హై, ఇక్కడ నుంచి వ్యూ అదిరిపోయింది. పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఎంట్రన్స్ ఇక్కడ నుంచి.
ఇవన్నీ కింద మనం చూసి వచ్చింది పైనుంచి వ్యూ అన్నమాట. సో దిస్ 30 ఫ్లై జోన్ అనమాట. 30 మినిట్స్కి $30, 1 అవర్కి $50. సో విఆర్ లాగా అనమాట. వీడియో గేమ్స్ అంటే ఎయిర్ సిమ్యులేటర్ లాగా అనమాట. ఇది యాక్చువల్ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది వచ్చేది దాంట్లో నుంచి. ఇది టాప్ యాంగిల్ వ్యూ. ఇక్కడ నుంచి ఇలా Oh, wow. Yeah. You're allowed to listen to that? I thought you can just. Oh, yeah, it's frequencies. You just pick a frequency and you can. I thought you can just listen. That's a scanner, so it'll scan all those different. జస్ట్ లైక్ CB రేడియో. CB is a little bit different. This is a scanner. It looks for frequencies. That's it. You can't talk out through that. Oh, okay. But you can with the Listen. CB. Yeah. 10 Two-way communication. Yeah. It's a two-way communication. Well, CB is the start of radio communication, 5 watts. This is amateur radio. So if you get your advanced, like I have, Tom, you got your basic with honors? I know I got basic CW. Okay, and CW, which is Morse code. That's why it took me 42 years to get my license, because that stopped me. I could send or receive one code faster. Right? So, and I know how every one of you are here today. Dada did it. Okay, so that's a handbook. Anyway, that's our tour. Of course, the radio there, that's like that one there that you saw. It's lit up. Another type of radar system, nautical miles. So that's the end of our tour. Please sign our blue book. సో ఇప్పుడే పైనుంచి వచ్చాం మనం రేడియో కమ్యూనికేషన్ అండ్ ట్రాన్స్మిటర్ రూమ్స్ నుంచి. పైన జాన్ డేవిడ్ అనే ఒక పర్సన్ ఉన్నాడు. సో అక్కడ చూపిస్తాను, పైన నుంచి కనిపిస్తారు. సో అదనమాట రేడియో రూమ్ అండ్ VA3CWM అని. యా, సో రేడియో కమ్యూనికేషన్ గురించి ఏమన్నా చేయాలనుకున్న ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే ఆ లైసెన్స్ గురించి వాటి గురించి అంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అలానే రేడియో కమ్యూనికేషన్స్ ద్వారా ఎలా ఫ్లైట్స్ అండ్ కింద టీమ్ అందరూ ఎలా కమ్యూనికేట్ చేస్తారు, ఆ ప్రాసెస్ ఏంటి, వాటి గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. యా, కొంతవరకు విన్నాను నేను. బట్ మనకి ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ వాళ్ళకైతే ఇంకా బాగా అర్థమైతే ఆ లైసెన్స్ కోసం చూస్తున్నారు, ఎయిర్ కంట్రోల్ టీంలో వర్క్ చేద్దాం అనుకునే వాళ్ళకి. యా, మనం అసలుకే ఇంజనీరింగ్లోనే ఫస్ట్ అటెంప్ట్లో ఎప్పుడు క్లియర్ అవ్వాలి మనకి అన్ని సెకండ్ ఎలక్ట్రికల్ సబ్జెక్ట్స్ అన్నీ. సో యా, బట్ చాలా ఇంట్రెస్టింగ్గా చాలా నీట్గా చెప్తున్నాను అనమాట. ఎనీవన్ ఇంట్రెస్టింగ్ ఇన్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ హూ వాంట్స్ టు డూ లైక్ లైసెన్సింగ్ ఆర్ ఇన్ రేడియో కమ్యూనికేషన్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ ఫైనల్ వచ్చేసి అవుట్ సైడ్ V-OT ఉంది. అవుట్ సైడ్ కొన్ని ప్లేన్స్ ఉన్నాయి. వాటి గురించి ఒక 5 minutesలో స్టార్ట్ అయ్యింది టూర్. దట్ ఈస్ ద ఫైనల్ స్టెప్ అనమాట. ఇంకా సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. సో అవుట్డోర్ టూర్కి వచ్చాం అనమాట ఇప్పుడు మనం. షో యూ ద ఎయిర్ క్రాఫ్ట్స్. Walk across grab together, we have to come back together. So if somebody had to come back, we all have to come back as a group. I can't leave you there. All right, so and we are on camera, so they are watching us in the tower and stuff to make sure we Yeah, got it. get that and say that too, right? Try to be. Okay. All right. Everybody from the area?
All right. Yes, I did go give you one. We call it the shooting star. We call it the Silver Star. So, before we talk about this actual design, imagine this airplane 3 feet shorter, 1 seat. You're looking at the first American jet fighter that was designed for the war. So this airplane actually was being designed in 1945, 44, 45. As you know, that during World War II, the British had the Meteor and the Germans had the Me-262. The Americans did not have an airplane jet fighter yet, so they were asked by the government to build one. Lockheed got the contract. They built this thing in both movies are food on the shorter runways. This plane is for use for shorter runways, and shut there. All right. oh, All right, so this one is set up obviously for transport duties, as you can see with the bench seats. How's that for comfort? yep. As I said, this would be transport, paratroopers. Short time takeoff and landing. Yeah, whatever you want to put in it. You carry a Jeep. If you want to put a Jeep in here, roll a Jeep into this thing. If it was set up as a search and rescue, it would have been set up with stretchers. It would have been stretchers here, and they have one in Comox, BC. Actually, the last one that just retired, and apparently it's immaculate. But then it would have had a galley for the attendants who had to look after the patients and that. And then it would have had a navigation station here as well. So it was set up basically depending on the configuration that it was going to be used for. And like I say, this airplane would basically do anything. So, stay in the air, but it looked like it was going to land. All of a sudden, 2 more missiles went over and they took it out. And that killed 9 of our Canadian peacekeepers in one day. And so, actually, August 9th, 1974 is now known as Canadian Peacekeeper Day because that's when we lost the most of our crew and most of our peacekeepers in one day. The 9 people on board, their pictures are over on the other front there. So those are the 9 men who lost their lives that day. So they were on a humanitarian mission, actually delivering food, if I'm not mistaken, or some kind of built by Canadair. And this is an interesting airplane because in the fact that when they decided they were going to build the airplane, normally when a company ఈ ప్లేన్ వచ్చేసి RCAF AR4 లక్కి ఫ్యూలింగ్కో దేనికో వచ్చింది. కరెంట్లీ ఇది కెనడియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో కరెంట్లీ వర్కింగ్ అనమాట. ఆన్ జాబ్లో ఉన్నారు. మిలిటరీ వాళ్ళు కూడా ఇన్సైడ్, ఎయిర్ ఫోర్స్ పీపుల్ కూడా ఉన్నారు లోపల. అండ్ ఇది ఎయిర్ క్రాఫ్ట్ ఏంటంటే మెయిన్ దీని స్పెషలైజేషన్ వచ్చేసి ప్యాట్రోలింగ్కి ఉపయోగిస్తారు. సబ్మెరీన్స్ ప్యాట్రోలింగ్కి వీటికి అండ్ రెస్క్యూ ఆపరేషన్స్కి. సపోజ్ ప్రావిన్షియల్ పార్క్స్లో వెళ్ళి ఎవరైనా తప్పిపోయినా, వాటర్లో ఎక్కడైనా షిప్స్ ఎక్కడైనా సిగ్నల్ లాస్ట్ అయిపోతే అలాంటి టైంలో వీళ్ళు వచ్చి రెస్క్యూ చేస్తారన్నమాట. పైనుంచి వచ్చి బంగీ జంప్ చేసి అక్కడి నుంచి పారాషూట్ నుంచి జంప్ చేసి, సో అలాంటి ఎక్కడైనా తప్పిపోయి ఉన్న పీపుల్ని కానీ ఎక్కడైనా శాటిలైట్ ద్వారా సిగ్నల్స్ ఇచ్చారంటే వీళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారనమాట. సో ఇక్కడ ఉన్న లేడీ ఆఫీసర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట ఆపరేషన్స్ ఎలా చేస్తారు, ఏ ప్లేసెస్లో హెల్ప్ చేస్తారు, ఏ ప్రావిన్సెస్లో ఎక్కడ ఎలా హెల్ప్ చేస్తారు ఏంటని. ఇక్కడ వాళ్ళు పారాషూట్స్ పైనుంచి దూకడానికి ఇక్కడ సైడ్ అన్నీ అలా అరేంజ్ చేసి ఉన్నాయి. చాలా సూపర్ ఉంది ప్లేన్ అయితే, చాలా పెద్ద ప్లేను. అండ్ తన ఆఫీసర్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ చెప్తా ఉంది. ఇంకా కరెంట్లీ ఇది వర్కింగ్ అనమాట. లక్కీగా ఇది మ్యూజియంలోది కాదు, బట్ లక్కీగా ఫ్యూయల్కో దేనికో వచ్చింది కరెక్ట్గా మేము వచ్చే టైంకి. సో వాళ్ళు కూడా చూస్తారంటే ఇంకా అలౌ చేశారు. మాకు చూపించే వాళ్ళు అతను కదా, ఆరెంజ్ పర్స్ వేసుకున్నారు కదా జాకెట్, ఆ పర్సన్ చూస్తారని అడిగారు. సో అతను మాట్లాడారు అనమాట వెళ్తూ, పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ చూస్తారంటే ప్లేన్ అంటే.
యా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. సో లక్కీది కరెక్ట్ టైంకి వచ్చాం మేము కూడా. సో ఇలా ఉంటుంది అనమాట ప్లేన్. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి ఉన్నాయి అన్నమాట మొత్తం. టేకింగ్ లంచ్ బ్రేక్. ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ విత్ ప్రోటీన్ అనమాట. కెనడియన్ ఫేవరెట్ డిష్ ఇది. సెండ్ ఆఫ్ టు RCAF ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్లేన్. గుడ్ బై. అందరూ సెండ్ ఆఫ్ ఇస్తున్నారు. అండ్ నేను లంచ్ ఫినిష్ చేస్తున్నా ఇప్పుడే. యా, దట్స్ ఇట్. గుడ్ బై. సీ యూ నెక్స్ట్ టైం. Almost at the end of the tour. లిటిల్ నార్వే అంట. ఈ కలర్ కూడా చాలా బాగుంది. స్పిరిట్ ఆఫ్ లిటిల్ నార్వే. But I think there's a lot more dynamic forces down there. Thank you guys. Civilian aircraft wandered in because he's good for them. The Billion Aircraft can control that. One. ఇక్కడ లాస్ట్ లైన్ ఒకటి ఉంది. ఇట్స్ అ మిసైల్. ఇవి కూడా బాంబర్ ప్లేన్స్ అన్నమాట. ఇది గ్రీన్ వన్ కూడా బాంబర్ ప్లేన్. Bolingbroke Restoration Project. ఈ రిపేర్స్ వచ్చినాయన్నీ ఇక్కడ చేసుకుంటున్నారు అనమాట. చిన్న చిన్న రిపేర్స్ అన్నీ వచ్చాయి. ఇక్కడ ఫిక్స్ చేసుకుంటున్నారు. పెయింటింగ్ మెషిన్ ఏమైనా రిపేర్స్ వచ్చినాయి. ఎగ్జిట్ ఇంకా వాష్రూమ్స్ లోపల ఉన్నాయి, బయట ఉన్నాయి. అండ్ వాటర్. సోనీర్ షాప్లు అన్నమాట. ఇది గిఫ్ట్స్ ఏమైనా కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. చూసారా ప్లేన్స్ కూడా. ఇక్కడ కూడా అన్ని చిన్న చిన్న ప్లేన్స్. డెకరేషన్ బాగా చేశారు. ఫుల్ అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ చాలా ఫుల్ చాలా మెయింటెనెన్స్ చాలా బాగుంది. $15కి వర్త్ ఇట్. అండ్ ఇక్కడ కొన్ని ఫోటోగ్రాఫ్స్ కూడా పెట్టారు.
టీ షర్ట్స్, జాకెట్స్, ఎయిర్ ఫోర్స్ అలా డిఫరెంట్ ఇంజన్స్. పిల్లలకు కూడా జాకెట్స్ ఉన్నాయి. చూసారు చిన్న చిన్న ప్లేన్స్, ఇవన్నీ బొమ్మల ప్లేన్స్. ఎయిర్ క్రాఫ్ట్స్ ఓర్వల్ 1లోయి, 2లోయి, మోడర్న్ F1s నుంచి అన్ని డిజైన్స్ అనమాట. ఎవ్రీ డెకేట్లో వచ్చిన ప్లేన్స్, జర్మన్ వాళ్ళవి, ఫ్రాన్స్ వాళ్ళవి అందరి ఉన్నాయి. కెనడా, జర్మనీ, ఇంగ్లాండ్, USA. ఆ టైమ్స్లో వచ్చిన బుక్స్ మొత్తం అన్నీ ఉన్నాయి. హిస్టరీ బుక్స్, జాకెట్స్. దట్స్ ఇట్ అనమాట. ఇది ఎగ్జిట్. ఇంకా ఇది ఎగ్జిట్. సపోజ్ ఎవరైనా ఫ్లై చేద్దాం అనుకున్న వాళ్ళంటే, సో ఫస్ట్ మనం బికమ్ ఈ మ్యూజియంలో మెంబర్ అవ్వాలండి. సో అడల్ట్కి $125 ఇయర్లీ. మెంబర్ అయిన తర్వాత ఈ ఫ్లైట్స్లో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఫ్లైట్స్లో మనం ఫ్లై చేయొచ్చు అనమాట. లోపల చూసాం కదా ఈ ఫ్లైట్స్. ఈ అన్నిటిలో చీపెస్ట్ వచ్చేసి $275 ఒక సీట్కి. $275. ఇది 20 మినిట్స్ ఫ్లైట్. హైయెస్ట్ వచ్చేసి 4300. ద బిగ్గెస్ట్ లోపల ల్యాంకాస్టర్ చూసాం కదా బాంబర్ది. సో వీటిలో ఫ్లై చేయొచ్చు అనమాట. సో ఈ ప్రైస్ రేంజెస్ అలా ఉన్నాయి. ఫస్ట్ మెంబర్ అయిపోయి $125 యాజ్ అడల్ట్. సో మనం ఫ్లై చేసుకోవచ్చు అనమాట. ఇలా చూసారుగా డిజైన్, జెట్ డిజైన్. So this place is worth it, guys. Full thumbs up. Come on, enjoy this place if you are in Canada or in Ontario especially. Yeah, see you in the next one. See you, bye. So if you are in Canada or especially in Ontario, $15 ki worth the price anamata. వెరీ గుడ్ మ్యూజియం. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ యాక్చువల్గా మీరు ఫ్లై చేయాలి అన్నా కూడా మెంబర్ అయిపోయి ఆ వార్ ప్లేన్స్లో వీటిలో కూడా ఫ్లై చేయొచ్చు. పర్ సీట్కి ఇంత ఛార్జ్ అని చేస్తున్నారు. హైయెస్ట్ 250, 350 నుంచి ఆల్మోస్ట్ $5,000 దాకా ఉంది ప్రైస్ రేంజ్ వచ్చేసి. ఎనీబడి హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎస్పెషల్లీ వార్ కైండ్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి, బాంబర్ ప్లేన్స్ గురించి, వీటి గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఓకే దెన్, విల్ సీ యూ ఇన్ ద కమింగ్ వ్లాగ్స్. బై, సీ యూ.